యూరప్లో కేవలం 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలకే రోడ్లు కరిగిపోతున్నాయి. కానీ మన దేశంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలకు మించిన రోడ్లు చెక్కుచెదరకుండా నిలబడుతున్నాయి. దీని వెనుక ఉన్నటువంటి ఇంజనీరింగ్ రహస్యం ఏంటి? వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రోడ్ల నిర్మాణంలో ఎలాంటి వ్యత్యాసాలుంటాయి? ఈ అంశంపై పూర్తి విశ్లేషణను మనం ఈరోజు చూద్దాం. ఈరోజు టాపిక్ చాలా ఆసక్తికరమైంది. చూడండి, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చలికి అలవాటు పడినటువంటి యూరప్ దేశాలు ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్నాయి. ముఖ్యంగా కేవలం 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలకే అక్కడి రోడ్లు కరిగిపోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. కానీ మన భారత్లో 45 డిగ్రీలు దాటినా, కొన్ని చోట్ల 50 డిగ్రీలకు దగ్గరైన రోడ్లు మాత్రం గట్టిగానే ఉంటున్నాయి. ఎందుకు ఇలా? దీని వెనుకున్నటువంటి శాస్త్రీయ కారణాలేంటి? సాధారణంగా రోడ్ల నిర్మాణం ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జరుగుతుంది. యూరోప్లోని చాలా దేశాల్లో, ముఖ్యంగా బ్రిటన్ వంటి ప్రాంతాల్లో అధిక చలికాలం ఉంటుంది. గడ్డకట్టే ఉష్ణోగ్రతలు అక్కడ సర్వసాధారణం. అందుకే అక్కడి ఇంజనీర్లు రోడ్లను నిర్మించేటప్పుడు మెత్తని గ్రేడ్ల బిటుమెన్ను వాడతారు. ఈ బిట్మెన్ చలికాలంలో గడ్డకట్టకుండా, పగుళ్ళు రాకుండా సాగేటువంటి గుణాన్ని కూడా కలిగి ఉంటుంది. పదే పదే గడ్డకట్టే, కరిగే పరిస్థితులను తట్టుకోవడానికి ఈ రకమైనటువంటి నిర్మాణం చాలా అవసరం. కానీ ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల యూరప్లో అసాధారణమైనటువంటి వేడిగాలు వస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు దాటడం కొత్త సవాల్గా మారింది. ఈ అధిక వేడికి చలిని తట్టుకునేలా వేసిన ఆ మెత్తని బిటుమెన్ కరిగిపోతోంది. దాంతో రోడ్లపై వాహనాలు వెళ్ళినప్పుడు టైర్లకు డాంబర్ అతుక్కుపోవడం, రోడ్లు కుంగిపోవడం వంటివి జరుగుతున్నాయి. దీనివల్ల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక మన భారతదేశానికి వస్తే ఇక్కడ వాతావరణం వేసవిలో చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే భారత రోడ్ల నిర్మాణం అధిక వేడిని దృష్టిలో ఉంచుకుని జరుగుతుంది. మన ఇంజనీర్లు VG30, VG40 వంటి గట్టి గ్రేడ్ల బిట్మెన్లను ఉపయోగిస్తారు. వీటితో పాటు పెద్ద కంకరను కలిపి రోడ్లు వేస్తారు. ఈ గట్టి బిట్మెన్ అధిక ఉష్ణోగ్రతల వద్ద తన బలాన్ని, సాంద్రతను కోల్పోదు. అందుకే 45 డిగ్రీలు దాటినా, అంతకుమించి వేడున్నా కూడా మన రోడ్లు చెక్కుచెదరవు. మన దేశంలో అధిక ఉష్ణోగ్రతలకు, భారీ ట్రాఫిక్కు అనుగుణంగా రోడ్లను డిజైన్ చేస్తారు. మరి ఈ విషయం సాధారణ ప్రజలకు ఎందుకు ముఖ్యం? మీరు గమనిస్తే రోడ్లు కరిగిపోవడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలగడమే కాదు, ప్రమాదాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వాహనాల నిర్వహణ ఖర్చు ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. యూరప్లో వస్తున్నటువంటి ఈ సమస్య మనకు ఒక పాఠం. భవిష్యత్తులో వాతావరణ మార్పులు మరింత తీవ్రమైతే ప్రపంచవ్యాప్తంగా మౌలిక సదుపాయాలను తిరిగి డిజైన్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. మన రోడ్లు పటిష్టంగా ఉండడం వల్ల రవాణా వ్యవస్థ నిరాటంకంగా సాగుతుంది. ఆర్థిక వ్యవస్థకు కూడా అది చాలా కీలకం. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు ప్రణాళికలో వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోవడం ఎంత అవసరమో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. యూరప్ దేశాలు ఇప్పుడు తమ రోడ్లను అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇది పెద్ద ఖర్చుతో కూడుకునేటువంటి పని. భవిష్యత్తులో ప్రపంచంలోని ప్రతి ప్రాంతం కూడా తమ వాతావరణానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను నిర్మించుకోవాలి. అసాధారణ వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా వాటిని బలోపేతం చేయాలి. మొత్తం మీద యూరప్ కంట్రీస్లో రోడ్లు కరిగిపోవడం, మన దేశంలో రోడ్లు నిలబడడం వెనుక నిర్మాణంలో వాడే పదార్థాలు, ఇంజనీరింగ్ పద్ధతులే కారణం. వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను నిర్మించడం ఎంత ముఖ్యమో ఈ సంఘటనలు తెలియజేస్తున్నాయి. మన ఇంజనీర్లు దూరదృష్టితో అధిక వేడిని తట్టుకునేలా రోడ్లను నిర్మించడమే ఇక్కడ కీలకం.